జై శ్రీమన్నారాయణ. సప్త శనివారాల పూజలో మూడవ వారం చాలా అద్భుతంగా పూజ జరిగిందండి. ఉదయం చేసుకోలేదు, అయినప్పటికీ సాయంత్రం త్వరగా రెడీ చేసుకొని అప్పటికప్పుడు సామాన్లు తెచ్చుకొని కొంచెం ఏదో అలాగా డెకరేట్ చేసుకొని స్వామివారికి పిండి దీపాలతో పూజ చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా అయింది. పూజ అయిన తర్వాత వెంటనే గుడికి వెళ్ళి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇంటికి తిరిగి వచ్చామండి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఈరోజు కాదండి, నిన్నటి నుంచి అసలు తెలియని అసహనం, ఎక్కడ లేని లేజినెస్ అంతా వచ్చేయండి. ఏం చెయ్యకూడదు, అసలు ఏ విధంగా చూసుకుని అసలు ఆరోగ్యం కానీ శరీరం కానీ అస్సలు సహకరించట్లేదు. స్వామి ఈ పూజ పనుల్లో ఉంటుండగానే కళ్ళు తిరగడం ఇట్లాంటివన్నీ జరిగాయండి. అసలు నాకు ఒక విషయం, ఈ పూజ చేసేటప్పుడే ఎందుకని మనకి తెలియని బద్ధకాలు, ఆటంకాలు ఎదురవుతాయో నాకైతే తెలియట్లేదు. మా పాప కూడా ఉన్నట్టుండగా చాలా అల్లరి చేసేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా మా హస్బెండ్ త్వరగా వెళ్ళి అన్ని సామాన్లు తీసుకొచ్చి పొద్దున్నంతా నాగుల చవితి పూజలు వేరే ఊరు వెళ్ళి వచ్చి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి మాకు ఈవినింగ్ 4 అయిపోయింది. అప్పటికప్పుడే రెడీ చేసుకొని స్వామివారిని అలంకరించుకొని కొంచెం చల్లమిడి అలాగే నల్ల నువ్వులు ఉండలు అవి చేసుకొని పిండి దీపాలు చేసుకొని త్వరగా అదే మాకు తోచినంతలో కొద్దిగా స్వామివారి పూజ ఇలా చేసుకున్నాం. కానీ గుడిలో మాత్రం చాలా అద్భుతమైన దర్శనం అయ్యిందండి. చెప్పాలంటే స్వామివారిని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ముడుపుల వెంకన్న స్వామి ముడుపు తీసుకున్నాక 8 ప్రదక్షిణాలు పూర్తి చేసి హారతులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని తర్వాత అంటే ఇక్కడ మేము వెళ్ళే గుడిలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి అలంకరించిన తులసిమాలలు ప్రసాదంగా ఇస్తారండి. చాలా 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 మంచిది. అది తీసుకొచ్చినాక మన గుమ్మానికి పెట్టుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు అన్నమాట. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ పూజ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.